హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యంగ్ బ్లాగర్ సాయి కృష్ణ. ఒక 10 డేస్ నుంచి వీడియోలు అప్లోడ్ చేయడం లేదు. ఎందుకంటే నాకు పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దానివలన నాకు టైం దొరకడం లేదు. దానివల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఇది మీరు అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్ వీకెండ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. అందుకని వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 5 లైక్స్ మరియు 3 సబ్స్క్రైబర్స్ వస్తారని కోరుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. రీసెంట్గానే గామి అంటూ హిట్టు కొట్టేశాడు. నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ రాబోతున్నాడు. ఇక మంచు మనోజ్తో కలిసి ఉస్తాద్ షోలో విశ్వక్ సేన్ సందడి చేశాడు. ఈ షోలో విశ్వక్ సేన్ తన పర్సనల్ విషయాలు చెప్పుకొచ్చాడు. ఇక విశ్వక్కి బాగానే జనరల్ నాలెడ్జ్ ఉందని ఈ షో చూస్తే తెలిసిపోతుంది. విశ్వక్ ఈ షోలో తన ఫ్యాన్స్తో ముచ్చటించాడు. హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. మార్చి 8న ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అది వాయిదా పడింది. పైగా స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ కూడా లేదు. ఇప్పటికీ సోషల్ మీడియాలో స్ట్రీమింగ్ డేట్ రివీల్ చేయమని G5ని కోరుతున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న పోస్టుల ప్రకారం హనుమాన్ మూవీ మార్చ్ 16 నుంచి స్ట్రీమింగ్ అవ్వొచ్చని సమాచారం. ఈ డేట్ పై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. ఆగస్టు 15న ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది. దీంతో శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు డైరెక్టర్ సుకుమార్. రీసెంట్గా ఈ చిత్రం కొత్త షెడ్యూల్ వైజాగ్లో మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ షూటింగ్కి సడన్ బ్రేక్ పడినట్లు సమాచారం. ఆరోగ్యం బాలేకపోవడంతో బన్నీ హైదరాబాద్ వచ్చేశారట. దీంతో వైజాగ్ షూట్కి తాత్కాలికంగా బ్రేక్ పడిందట. భీమా కోసం మారేడుమిల్లిలో షూటింగ్ చేశాం. చిన్న పిల్లలు కూడా మా టీంలో ఉన్నారు. అడవిలో 12 రోజులు బిక్కుమంటూ షూటింగ్ చేశాం. వాటర్ సీక్వెన్స్ కూడా చేశాం. ఆ సీన్ అయ్యాక అందులో పాములున్నాయని డైరెక్టర్ చెప్పాడు. ముందే చెప్తే అంతా భయపడిపోతామని చెప్పలేదట. అలా పాములు, తేళ్ల మధ్య 12 రోజులు చాలా కష్టపడి సినిమా షూటింగ్ చేశాం. అదే ఈ సినిమాకు చాలా కష్టమనిపించిన షెడ్యూల్ అని చెప్పుకొచ్చాడు. సలార్ సినిమా అభిమానులు మాత్రమే హిట్ అని అనుకుంటున్నారు. కానీ అది ఫ్లాప్ సినిమా అని అన్నాడు. ఇక ఇప్పుడు మళ్ళీ ఈ టాపిక్ చర్చల్లోకి వచ్చింది. సలార్ నిర్మాత తెలుగు సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్లకు సెటిల్ చేశాడని, నష్టపోయిన వారందరికీ డబ్బులు ఇచ్చాడనే ఓ రూమర్ నెట్టింట్లో చక్కర్లు అవుతోంది. ఇది మంచి పరిణామం, నష్టపోయిన వారిని ఆదుకుంటున్నారు అని చాలా మంది పాజిటివ్గా తీసుకున్నారు. నైజాం, నార్త్ అమెరికాలో తప్ప సలార్ ఎక్కడా కూడా హిట్టవ్వలేదని అంటున్నారు. దీంతో వేణుస్వామి రంగంలోకి దిగాడు. తాను ఎప్పుడో ఈ విషయాన్ని చెప్పాను కదా అంటూ మర్యాద రామన్న సినిమాలో సునీల్ అన్నట్టుగానే చెప్పలే అంటూ వచ్చిన ఫన్నీ మీమ్ను ఇన్స్టా స్టోరీలో పెట్టేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ల ఎంగేజ్మెంట్ బుధవారం, మార్చి 13 ఘనంగా జరిగింది. రాజావారు రాణిగారు సినిమాతో కిరణ్ అబ్బవరం, రహస్యలు తెరపైకి వచ్చారు. ఆ సినిమా ప్రయాణంలోనే మొదలైన స్నేహం ప్రేమగా మారింది. ఈ 4-5 రహస్యంగా ఈ విషయాన్ని ఉంచారు. కానీ కిరణ్ అబ్బవరం రహస్యల డేటింగ్, ప్రేమ వ్యవహారం మీద ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే వచ్చింది. ఆ రూమర్లే ఇప్పుడు నిజం అయ్యాయి. తాజా రూమర్స్ ప్రకారం ది గోట్ చిత్రంలో త్రిష ఓ స్పెషల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న అతిథి పాత్రలో ఆమె కనిపించబోతున్నట్లు టాక్. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన ఏం రాలేదు. ఇటీవల విజయ్ సరసన లియో చిత్రంలో త్రిష నటించింది. చాలా ఏళ్ల తర్వాత మరోసారి లియోలో వీరిద్దరూ జోడి కట్టారు. ఇక ది గోట్ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అచ్చన కలపతి ఎస్ అఘోరం, కలపతి ఎస్ గణేష్, కలపతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జయరాం, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ వంటి నటీనటులు యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా సమకూరుస్తున్నారు. తమిళ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న పొలిటికల్ డ్రామా గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే చాన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ నడుస్తూనే ఉంది. కానీ ఎలాంటి అప్డేట్ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త డీలా పడిపోయారు.
దీంతో చెర్రీ అభిమానులకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఓ అప్డేట్ ఇచ్చారు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్కి ఫుల్ ఖుషీ ఇచ్చే న్యూస్ చెప్పారు. ఫస్ట్ సాంగ్ రిలీజ్. రామ్ చరణ్ పుట్టినరోజు నాడు గేమ్ చేంజర్ నుంచి మొదటి సింగిల్ను విడుదల చేస్తారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. దీనిపై ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయేసరికి ఫ్యాన్స్ కాస్త డౌటు పడ్డారు. కానీ తాజాగా ఈ విషయాన్ని థమన్ కన్ఫర్మ్ చేశారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజున గేమ్ చేంజర్ ఫస్ట్ సాంగ్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సూపర్ సింగర్ ఫినాలేకి గెస్టుగా వచ్చిన థమన్ ఈ షోలోనే అప్డేట్ ఇచ్చారు. అయితే ఇది జరగండి పాటేనా లేక మరొకటా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ త్వరలోనే వైజాగ్లో జరగనుంది. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, అంజలి, జయరాం, నవీన్ చంద్ర వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్లో రోడ్డుపై సడెన్గా ఒక కారు ఆగిపోవడంతో అటుగా వెళ్తున్న హరీష్ శంకర్ ఇది గమనించారు. వెంటనే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండేందుకు కారు దిగి డ్రైవర్తో మాట్లాడి పలువురి సాయంతో ఆ వాహనాన్ని పక్కన పార్క్ చేసేందుకు హెల్ప్ చేశారు. ఇది ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హరీష్ శంకర్తో పాటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు కూడా ఉన్నారు. అయితే ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు హరీష్ శంకర్ను ట్రోల్ చేస్తున్నారు. అసలు ఈ వీడియో హరీష్ సాయం ఎక్కడ చేశారు? ఇక కెరీర్ విషయానికొస్తే హరీష్ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. అయితే అంతకు ముందు పవన్ కళ్యాణ్తో ప్రకటించిన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్కి బ్రేకులు పడిన సంగతి తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఏ వీడియో చేద్దాం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.